హాయ్ ఫ్రెండ్స్! వైట్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ రెడీ చేద్దామా? దానికోసం అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. 4 సైడ్స్ 5 ఇంచెస్ తీసుకొని, ఈ విధంగా 2 పీసెస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ పీస్ ఉంటుంది చూసారా? ఒక ఫోల్డ్ అయితే చేసేసాను. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా సన్నగా ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ చేసుకొని, ఆ ఫోల్డ్‌ని దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా అనమాట. నేనైతే సైడ్స్‌న ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇదే విధంగా పక్క సైడ్ ఉంటుంది చూసారా? అటు కూడా మనం ఇదే విధంగా ఒక ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని సెక్యూర్ జేసుకోవాలనమాట. ఈ విధంగా అనమాట. సన్నగా ఒక ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా. ఓకే కదా! ఇలా సైడ్స్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నా. ఇదే విధంగా సెకండ్ పీస్ ఉంటుంది కదా! ఆ పీస్ కూడా ఇదే విధంగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. నేను సెకండ్ పీస్ అయితే చూపియట్లేదు. ఇలా సెకండ్ పీస్ కూడా నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నా. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాం కదా! ఆ థ్రెడ్ అయితే నేను ఈ విధంగా అయితే ప్లేస్ చేసి చివర్లో అయితే మనం ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నేను సైడ్స్ ఉన్న థ్రెడ్ అయితే ఈ విధంగా రిమూవ్ అయితే చేసేస్తున్నా. ఈ సెకండ్ పీస్ ఉంది చూసారా? ఆ పీస్ ఏమో ఈ పీస్ మీద ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత సైడ్స్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. ఆ థ్రెడ్ మిడిల్‌లోనే పెట్టుకోండి. చూసుకోండి. నేనైతే పక్కకి జరిగిందిలే. ఈ విధంగా అయితే పెట్టేసి చివరి నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను. అదే విధంగా ఇటు సైడ్ కూడా మనం సెక్యూర్ చేస్తూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా. ఈ విధంగా అయితే నేను స్టిచ్ అయితే వేసేసుకొని పక్కనున్న థ్రెడ్‌నయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీన్నయితే మనం ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేస్తే హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీకెన్ని కావాలంటే అన్ని హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే వైట్ తీసుకున్నాను కదా! నాకైతే ఫ్లవర్ లాగే అనిపిచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.